దగ్గర నుండి నాన్ స్టాప్ గా ఒక్క అపజయం కూడా తెలియకుండా వరుసగా 5 సినిమాలుగా సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏదనే ఆసక్తి ఇప్పటి నుండి అందరిలోనూ మొదలైందని చెప్పాలి. కాగా ఇన్సైడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 3 కథలను ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఆ కథలు తీసుకువచ్చిన దర్శకులు ఎవరనేది క్లియర్ గా తెలియకపోయినా ఓవరాల్ గా 3 కథలను ఓకే చేశాడట యంగ్ టైగర్ ఎన్టీఆర్. సుమారు ఇప్పటికే 20కి పైగా కథలను విన్న ఎన్టీఆర్ అందులో 3 కథలను ఫైనల్ చేసినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అందులో అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా ఉండటం ఖాయమని ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. మరి వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే వరకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఇండస్ట్రీలో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా అరవింద సమేత వీరరాఘవ సినిమాతో తన కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచే సినిమాతో సంచలనం సృష్టించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ ను విస్తరింప చేసుకోవడం ఖాయమని చెప్పవచ్చు. దాంతో ఆ సినిమా తర్వాత చేయబోయే అన్ని సినిమాలకు భారీ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో సరైన కథలను ఎంచుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుండే బెస్ట్ కథలను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యాడట యంగ్ టైగర్ ఎన్టీఆర్. మరి ఫైనల్ గా ఈ కథ ఫైనల్ అవుతుంది, అనౌన్స్మెంట్ ఎప్పటి వరకు వస్తుందనేది ఆసక్తిగా మారింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది జూలైలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.